మహాకుంభమేళాలో విషాద ఘటన చోటు చేసుకుంది. మహాకుంభమేళాలో ఈ రోజు మౌని అమావాస్య కావడంతో ఎక్కువ మంది భక్తులు వస్తారని అంచనా వేశారు. ఏర్పాటు చేశారు. కానీ ఈ రోజు మౌని అమావాస్య సందర్భంగా ఎక్కువ మంది భక్తులు రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో చాలా మందికి గాయాలయ్యాయి. సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. 17 మంది వరకు చనిపోయినట్టుగా తెలుస్తోంది. మహాకుంభమేళాలో తీవ్ర విషాదకర ఘటన చోటు చేసుకుంది. త్రివేణి సంగమం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 17 మందికి పైగా దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వైద్య బృందాలు అక్కడికి వచ్చి తొక్కిసలాటలో గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తున్న దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నారు. ఆ మహిళ కూడా తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడ్డారు. స్పృహ తప్పి పడిపోవడంతో అక్కడ బృందాలు ఆ మహిళను స్ట్రెచర్ పై అంబులెన్స్ లోకి ఎక్కించడానికి తీసుకువెళ్తున్నారు. వైద్య సహాయం అందించడానికి తీసుకువెళ్తున్న దృశ్యాలు అక్కడ చూస్తున్నాం. ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. స్నానాలు చేసిన వాళ్ళు ఎవరూ కూడా అక్కడ ఉండొద్దు, వెంటనే వెళ్ళిపోండి అని. కానీ అప్పటికి ఎక్కువ మంది భక్తులు ఈరోజు వస్తారు అని ఏర్పాట్లు చేసినప్పటికీ తొక్కిసలాట చోటు చేసుకోవటం అత్యంత దురదృష్టకర ఘటన. కుంభమేళాలో ఈరోజు తొక్కిసలాట చోటు చేసుకోవడంతో సుమారు 17 మంది, చూడండి ఒక్కసారి, ఆ మహిళకు సిపిఆర్ కూడా చేస్తున్నారు. ఆ తొక్కిసలాట్లో ఆ మహిళ కింద పడిపోవడంతో స్పృహ తప్పి పడిపోయారు. సుమారు 17 మంది మరణించినట్టుగా తెలుస్తోంది. అక్కడ ఉన్న ఒక వైద్యుడు కూడా ఆ విషయాన్ని ధృవీకరించారు. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతానికి అందుతున్న సమాచారం ప్రకారం 17 మంది చనిపోయారు, 100 మందికి పైగా గాయాల పాలయ్యారని.